సో ఇంగ్లీష్ మోడల్ పేపర్ విత్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. పార్ట్ ఏలో ఫస్ట్ 1-4 ఈజ్ అ ప్యాసేజ్ రైటింగ్. సో ఈ ప్యాసేజ్కి అనుగుణంగా 4 క్వశ్చన్స్ ఇస్తాడు, 3 మార్క్స్ ఈచ్, 12 మార్క్స్. సో ఇక్కడ 12 ఉంది. నెక్స్ట్ ప్యాసేజ్ కూడా అంతే, ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ఇక్కడ కూడా 4 క్వశ్చన్స్ ఉంటాయి, 3 మార్క్స్ ఈచ్, 12. సో ప్యాసేజ్ 5-8 ఈజ్ ఆల్సో ప్యాసేజ్. ఇక్కడ కూడా 4 క్వశ్చన్స్ ఇస్తాడు, 3 మార్క్స్ ఈచ్, 12 మార్క్స్. 12th క్వశ్చన్ ఈజ్ స్టడీ స్కిల్స్ క్వశ్చన్. ఒక గ్రాఫ్ అయినా, బార్ గ్రాఫ్ అయినా, పై గ్రాఫ్ అయినా ఇచ్చి దానికి అనుగుణ 4 క్వశ్చన్స్ ఇస్తాడు, 8 మార్క్స్ ఉంటుంది. ఫస్ట్ 3 పార్ట్స్ ఇన్ పార్ట్ ఏ చాలా ఈజీ స్టూడెంట్స్. ప్యాసేజ్ రైటింగ్ అండ్ స్టడీ స్కిల్ ఈజీ టు స్కోర్, దాన్ని పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు, చదవాల్సిన అవసరం అంతకన్నా లేదు. కాకపోతే ఇక్కడ 13th క్వశ్చన్ గ్రామర్ రిలేటెడ్ క్వశ్చన్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ లూజ్ మార్క్స్ ఇయర్. మనం ఇక్కడ ఫోకస్ చేద్దాం. రీడ్ ద passage given below, focusing on the parts that are underlined. Answer any four of the questions as directed. So 6 ఇస్తాడు, మనం 4 రాయాల్సి ఉంటుంది, 2 మార్క్స్ ఈచ్, 8 మార్క్స్. కాఫీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ డ్రింక్స్ ఇన్ ద వరల్డ్, ఫస్ట్ వన్. సో రీరైట్ ద సెంటెన్స్ యూజింగ్ వెరీ ఫ్యూ. సో మనము ఈ సెంటెన్స్ని వెరీ ఫ్యూ అనే దాంతో స్టార్ట్ చేయాలి. సో నేను 5 సెకండ్స్ ఇస్తాను, యూ ట్రై టు ఫ్రేమ్ ద ఆన్సర్ ఫర్ దిస్. So answer is very few drinks in the world are as popular as coffee. So that is the answer. It has caffeine, it stimulates our mind. Combine the two sentences with which. Which అనే word తో మనము ఈ రెండు సెంటెన్స్ ని కంబైన్ చేయాలి. Tried. That's correct, students. It has caffeine which stimulates our mind. Which stimulates our mind is the correct answer. Third one, people in South India like coffee more than tea. Now rewrite the sentence using prefer. Try, Jain students. People in South India prefer coffee to tea. ఈ విధంగా రాయాలి. I repeat once again. People in South India like అనే బదులు prefer coffee to tea. That is the answer. Fourth one, a cup of coffee brings relief. Rewrite the sentence beginning with relief. సో ఈ సెంటెన్స్ని మనము రిలీఫ్ అనే వర్డ్తో స్టార్ట్ చేయాలి. ట్రై చేయండి. Relief is brought with a cup of coffee, or relief is brought by a cup of coffee. Anything is correct. Fifth one, too much intake of coffee affects our health. Rewrite the sentence beginning with taking. So too much intake of coffee affects our health ని ఈ సెంటెన్స్ ని టేకింగ్ అనే వర్డ్ తో స్టార్ట్ చేయాలి. ట్రై చేయండి. ఆన్సర్ ఏంటి అంటే టేకింగ్ టూ మచ్ కాఫీ ఎఫెక్ట్స్ అవర్ హెల్త్. దట్ ఈస్ ద ఆన్సర్. సిక్స్త్ వన్, మోడరేట్ ఇంటేక్ ఆఫ్ కాఫీ ఈజ్ గుడ్, ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ హెల్తీ పీపుల్. కంబైన్ ద సెంటెన్స్ యూజింగ్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ట్రై చేయండి స్టూడెంట్స్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఉండాలి సెంటెన్స్లో. Moderate intake of coffee is not only good but also beneficial for healthy people. 14th and 15th questions are discourses. సో 14th ఏమో మేజర్ డిస్కోర్స్, రెండు ఇస్తాడు, ఏదన్నా ఒకటి అటెంప్ట్ చేయాలని ఉంటుంది, 10 మార్క్స్. ఇక్కడ రైట్ ఎ పాసిబుల్ కన్వర్జేషన్ బిట్వీన్ దెమ్. సో ఒక సిచ్యువేషన్ ఇచ్చాడు, ఆ సిచ్యువేషన్కి కన్వర్జేషన్స్ రాయాల్సి ఉంటుంది, 10 మార్క్స్. ఆర్ ఇంకొక సిచ్యువేషన్ ఇచ్చాడు, రైట్ అండ్ ఎస్సే ఆన్ ద టాపిక్ ఎయిర్ పొల్యూషన్. సో హింట్స్ కూడా ఇచ్చాడు, హింట్స్ని బట్టి మనము ఎస్సే రాయాల్సి ఉంటుంది, 10 మార్క్స్. యూ కెన్ ఐదర్ రైట్ కన్వర్జేషన్ ఆర్ ఎస్సే. 15th క్వశ్చన్ ఇస్ ద మైనర్ డిస్కోర్స్. రెండు ఇస్తాడు, రెండు రాయాలి. అందులో ఒకటి ఏమి ఇచ్చాడంటే డైరీ ఎంట్రీ. ఒక సిచ్యువేషన్ ఇచ్చాడు, డైరీ ఎంట్రీ రాయాలి. 16th క్వశ్చన్, సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ at your school ought to be held on 25th January 2023. Imagine that you are organizer and design an invitation. సో ఒకటి డైరీ ఎంట్రీ, ఇంకోటి ఇన్విటేషన్, రెండు రాయాల్సి ఉంటుంది. 5, 5, 10 మార్క్స్. విల్ డిస్కస్ పార్ట్ బి నౌ. యూ హ్యావ్ టు అవాయిడ్ ఓవర్ రైటింగ్. రీడ్ ద ఫాలోయింగ్ పోయం. Who has seen the wind? Neither I nor you. But when the leaves hang trembling, the wind is passing through. Who has seen the wind? Neither you nor I. But when the trees bow down their heads, the wind is passing by. Who has seen the wind? Neither I nor you. It means no one can see the wind. But when the leaves hang trembling, the literary device used here is personification. The tone of the poet is assertive. But when the trees bow down their heads, the wind is passing by.
This tells about the speed of the wind. The verb tremble in the poem means movement. 22nd to 26 is a error writing question. We have 5 questions. Each question carry 1 mark. Total weightage is 5. 22nd, the right side of the number has some error. We have to rectify it. He poured himself mug and handed me the can. He poured himself a mug and handed me the can. He then arranged the belt who was attached to the trunk carefully on his forehead. He then arranged the belt that was attached. This is the error, and we rectified with that. We were walking up a narrow road hilly. The correct answer is narrow hilly road, not narrow road hilly. 25th, I did not know what was wrong in his mind. The correct rectification for this is I did not know what was going on in his mind. From time to time, it crossed my mind like to carry the trunk myself, but my guilt and shame did not allow me to do so. So it was improper for me to let father carry the luggage, not carried. So last section in this English paper 32 36. Read the following passage with focus on the underlined part. So amazed meaning is surprised. Replace the underlined word 33rd one word with the correct one which is pronounced similarly. Sun, homonyms. Write the word which is opposite meaning of the underlined word. 34th opposite, servant, opposite is owner. Replace the underlined word with its correct form. Playmate, playmates. Replace the underlined word with a suitable word.